వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా లబ్ధి కలుగుతుంది. విలేకరుల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఈ నెల 27న శనివారం పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించనున్న రుద్ర హోమం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ శాఖకు బారికేడ్లను అందించిన బర్త్ రూట్స్ హాస్పిటల్ యాజమాన్యం. హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ గోలి శృతి చేతుల మీదుగా బారికేడ్లను అందుకున్న ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 27న నక్షత్ర కుండాత్మక చండీ హవన సహిత రుద్ర హోమం నిర్వహించనున్నట్లు తెలుపుతూ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు తూముల వెంకటేష్, ఆలయ అర్చకులు రాజేష్ శర్మ మాట్లాడుతూ పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఉత్సవాల్లో 6వ రోజు ఈ నెల 27వ తేదీ శనివారం రోజు బ్రహ్మశ్రీ బుడి అరుణ్ శర్మ గారిచే నక్షత్ర కుండాత్మక చండీ హవన సహిత రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. కార్యక్రమానంతరం తీర్థ అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, మాజీ కౌన్సిలర్లు బొలిశెట్టి సునీతా కిషన్, చింతకింద మల్లయ్య, పాత మంచిర్యాల గ్రామ పెద్దలు తూముల వెంకట్రామయ్య, తూముల ప్రభాకర్, పూరెళ్ల రాజన్న, బొలిశెట్టి మల్లేష్, కాటుకూరి శంకర్, ఆలయ కమిటీ సభ్యులు, పాత మంచిర్యాల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాత మంచిర్యాల మరియు మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మా పాత మంచిర్యాలలో గత పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ సంవత్సరం దుర్గా శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఇది 19వ వార్షికోత్సవం. అందులో భాగంగా మా పాత మంచిర్యాలలో 108 జంటలతోని మహాచండీ హోమం జరిపించుటకు మా గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో నిర్ణయించడం జరిగినది. కావున తేదీ 27/9/2025 శనివారం రోజున ఉదయం 8 గంటలకు ఈ చండీ హోమం ప్రారంభం జరుగుతుంది. కావున పాత మంచిర్యాల మరియు మంచిర్యాల పట్టణ ప్రజలు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ హోమంలో పాల్గొని ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరని మా యొక్క మనవి. ఇందులో భాగంగా అదే రోజు అన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ హోమం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ రామాలయము శివాలయము భక్తాంజనేయ స్వామి దేవాలయము పాత మంచిర్యాల గ్రామం నందు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అంటే తేదీ 27/9/2025 శనివారం రోజున ఉదయము 8 గంటలకు నక్షత్ర కుండాత్మక చండీ సహిత రుద్రహోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారి మన పాత మంచిర్యాల గ్రామం లోపల ఈ యొక్క చండీ సహిత రుద్రహోమాన్ని పెద్ద ఎత్తున
నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం లోపల చండీ హోమం లోపల భక్త మహాశయులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరసారా కోరుకుంటున్నాము. ఈ యొక్క చండీ హవన సహిత రుద్రహోమ కార్యక్రమాన్ని మన మంచిర్యాల పండితులు బ్రహ్మశ్రీ బుడి అరుణ్ శర్మ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కావున పాత మంచిర్యాల మరియు పరిసర ప్రాంత భక్త మహాశయులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క చండీ హవన సహిత రుద్రహోమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మరియు ఈ యొక్క హోమ అనంతరము అన్న సంతరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో మన పాత మంచిర్యాల రామాలయ శివాలయ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కూడా నిర్వహించబడు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జగదంబే మాతాకి జై. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా మన పాత మంచిర్యాలలో రామాలయము శివాలయము అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో 27/9/2025 శనివారం రోజున ఉదయం 8 గంటల నుండి నక్షత్ర సహిత చండీ హవన సహిత రుద్రహోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున పాత మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి జగదంబ విశ్వపాలిని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమ వివరణ ఉదయం 8 గంటల నుంచి చండీ హవన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరం అన్నప్రసరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ఏమిటి పాత మంచిర్యాలలో ఈ సంవత్సరం అంటే 19వ వార్షికోత్సవ సందర్భంగా 108 జంటలచే ఈ హవన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున 6వ రోజు ప్రత్యేకత అంటే లలితా త్రిపుర సుందరి అవతారము అమ్మవారిది. ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం కూడా సౌమ్యవాసన అంటే శనివారం రోజున కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం జరిగిందని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక హీరో 2-వీలర్ షోరూం సందర్శించి జీఎస్టీ వలన తగ్గిన వాహన ధరలను షోరూం సిబ్బందిని అడిగి తెలుసుకొని కొనుగోలుదారులను కస్టమర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కస్టమర్లు కొనుగోలుదారులు జీఎస్టీ తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో తీసుకువచ్చిన నూతన జీఎస్టీ విధానం వలన గతంలో ఉన్న 5, 12, 18, 28 స్లాబులకు బదులుగా కేవలం 5, 18 స్లాబుల విధానం తీసుకురావడం జరిగిందని అన్నారు. దేశ ప్రజలకు మోడీ దసరా కానుకగా ఈ నెల 22 నుంచి నూతన జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిందని, ఈ విధానం వల్ల జీవిత ఆరోగ్య బీమాపై 0% పన్ను ఉంటుందని, నిత్యావసర సరుకులపై కేవలం 5% పన్ను ఉండడంతో ప్రజలందరికీ లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రజలందరూ జీఎస్టీ సంస్కరణలను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, ముత్తె సత్తన్న, కమలాకర్ రావు, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్, రాచర్ల సంతోష్, వైద్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ పన్ను సరళీకరణ విధానంపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆదేశం మేరకు నేను ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు విడమర్చి విషయాన్ని చెప్పాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. 15 రోజులుగా సేవా పక్వాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవాపక్షం ఏదైతే నడుస్తుందో 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, దాంట్లో భాగంగా ఇవాళ జీఎస్టీ పన్ను సంస్కరణ, పన్ను తగ్గింపు ఉత్సవాలు కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ విషయం మీద మీకు మరింత అవగాహన కల్పించడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు, మొత్తం దేశ ప్రజలకు దసరా దీపావళి కానుక బోనస్ అనుకోవచ్చు. ఒక రకంగా మనం ఖర్చు పెట్టే సీజన్ స్టార్ట్ అయింది. ఈ టైంలో మనకు ఆదా అవుతూ ఉంటే మిగులు
ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంతో కొత్త వస్తువులు కొనుక్కోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది నిజంగా ఒక దసరా బోనస్ అనుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో 5 స్లాబులు ఉన్న పన్ను విధానం 5, 12, 18, 28 ఉన్న 4 స్లాబ్లను రద్దు చేసి కేవలం 2 స్లాబులు మాత్రమే 5, 18కి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల భారత ప్రజలకు ఇవాళ లాభం చేకూరున్నది, ప్రయోజనం చేకూరున్నది. కాబట్టి ఈ విషయంలో పత్రికా విలేకరులు కూడా ఈ విషయానికి తగిన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ పాత జిఎస్టీ స్లాబ్లో ఏదైతే 12% స్లాబ్లో ఏవైతే ఉండేనో దాంట్లో 99 వస్తువులకు ఇవాళ తగ్గింపు. 99 అంటే 12% స్లాబ్లో ఉన్న వస్తువుల్లో మనం లెక్క పెడితే 99% వస్తువులకు పన్ను తగ్గింపు వర్తింపబడింది. అట్లనే ఇవాళ 28% జిఎస్టీ స్లాబ్లో ఉన్న వస్తువుల్లో 90% వస్తువులకు పన్ను తగ్గింది. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే దాదాపుగా ప్రతి వస్తువు యొక్క ధర తగ్గింది. పాల దగ్గర నుంచి మొదలు పెడితే కాకల వరకు ప్రతి వస్తువు కూడా తగ్గింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇవాళ ఒక దశాబ్దం, ఇది ఇవాల్టి కృషి కాదు, ఒక దశాబ్దం పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ పన్ను సంస్కరణలు తీసుకొస్తా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత 2016 వరకు హోంవర్క్ చేసింది. 2 సంవత్సరాలు జిఎస్టీని ఎట్లా తీసుకురావాలి, అన్ని రాష్ట్రాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతోటి, ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అంతర్మదనం చేసి 2016లో జిఎస్టీ బిల్లు తీసుకొస్తే 2017లో అమలు చేస్తే ఇవాళ 2018లో మనకు జిఎస్టీ వసూళ్లు 7 లక్షల కోట్లు అయితే ఇవాళ 2025లో 22 లక్షల కోట్ల పెరిగింది. అంటే జిఎస్టీ వసూళ్లలో 200% వృద్ధి. 200% వృద్ధి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మీరు పన్ను వసూలు చేసిండ్రు, పన్ను ఎక్కువ చేసిండ్రు అనుకుంటారు. పన్ను ఎక్కువ చేయలే, పన్ను పరిధి పెంచారు. అంటే జీరో దందా ఎక్కడ చేయకుండా అరికట్టేది. లిటరల్గా ప్రతి వస్తువుకు జిఎస్టీ వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి పన్ను పరిధి పెంచారు. జీరో దందా కానివ్వండి, బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, బిల్లు లేకుండా సరుకుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి వస్తువును ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడంతో ఈ 200% వృద్ధి జిఎస్టీ వసూల్లో మనకు సాధ్యమైంది. పరోక్ష పన్నుల్లో కూడా 132% వృద్ధి జరిగింది అనే విషయాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం లాభపడుతుందని. రాష్ట్రాలు కూడా బాగా లాభపడ్డాయి. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారంట మాకు జిఎస్టీ తగ్గింపుతోటి 7,000 కోట్ల రూపాయలు నష్టం అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు 7,000 కోట్లు ఆయన లాభం జరిగినట్టే కదా. మరి నెపం నెట్టేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడుతున్నారు, వసూళ్ళకు వచ్చి మీ వాటా సాధించేటప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వానికి లాభం జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు మాత్రం నష్టం జరుగుతుందని. అంటే ద్వంద్వ ప్రమాణాలు ప్రజలకు అర్థం కావని మీరు అనుకుంటే అంతకన్నా వెరీ బాగుల వాళ్ళు ఇంకెవరు ఉన్నారు. ఇవాళ మొత్తం దేశం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఈ జిఎస్టీ పన్ను సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దీంతో ఏమవుతుంది, భారీగా పెరిగిన వినియోగంతో భారత ఎకానమీకి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాబోయే సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా జోడించిన వాళ్ళే. మన ఆర్థిక వ్యవస్థ పరిధి 2 లక్షల కోట్ల మేర పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, 2 లక్షల కోట్ల మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే ఇప్పటికి ఉన్న ఇల్లు ఏవైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లకు 4 రెట్లు ఇవ్వచ్చు. అట్లనే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద సూక్ష్మ లేకపోతే మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, స్మాల్ అండ్ చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సెంటివ్ ఇస్తారు. వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తే ఇంత ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చే ప్రభుత్వం ఇవాళ 10 రెట్లుగా పిఎల్ఐ స్కీమ్ కేటాయింపులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 4 రెట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కేటాయింపులు పెరుగుతాయి. 10 రెట్లు సూక్ష్మ మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి అనే విషయాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ సమస్య ఎక్కువ కావడంతో ట్రాఫిక్ పోలీస్ శాఖకు మంచిర్యాల పట్టణంలోని బర్త్ రూట్స్ హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ గోలి శృతి ఆధ్వర్యంలో బారికేట్లను ట్రాఫిక్ సిఐ సత్యనారాయణకు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా బర్త్ రూట్స్ డాక్టర్ గోలి శృతి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ సిబ్బందికి ఉపయోగపడే విధంగా భారీ బారిగేట్లను అందించడం జరిగిందని తెలిపారు. ఇక ముందు కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు సమస్యలు ఎదురైతే మా వంతు బాధ్యతగా నెరవేర్చడానికి బర్త్ రూట్స్ హాస్పిటల్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని గ్రహించిన డాక్టర్ గోలి శృతి బారికేట్లను అందించడం సంతోషకరమని అన్నారు. హాస్పిటల్ యాజమాన్యం సామాజిక సేవను అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గోలి తిరుపతి, ట్రాఫిక్ పోలీసులు, బర్త్ రూట్స్ హాస్పిటల్ రవి, వంశీ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేషన్ కోసం బార్కెట్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మేము ఎప్పుడుగా రెడీగా ఉంటాం. దీని తర్వాత కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము రెడీగా ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ గివింగ్ us this opportunity. శృతి గోలి హాస్పిటల్, బర్త్ రూట్స్ హాస్పిటల్ వారికి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. ఎందుకంటే మంచిర్యాలలో రోజు రోజుకు ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది. సో అందువల్ల దీనికోసం అని చెప్పేసి మేము ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి మాకు కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటుంది. అందులో భాగంగా బ్యారికేడ్స్ అనేటివి కీ రోల్ పోషిస్తాయి. సో దాని గురించి అని చెప్పేసి మేము బర్త్ హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా వాళ్ళు వెంటనే వాళ్ళకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి సోషల్ కాజ్ కోసం మేము కూడా ఒక 10 బ్యారికేడ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు బర్త్ హాస్పిటల్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో లాభాల వాటా కానీ, బోనస్ కానీ, మెరుగైన ఒప్పందాల సమస్యలు పరిష్కారాలు ఎర్రజెండా పోరాటం వలన మాత్రమే సాధ్యమవుతుందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ అన్నారు. వర్క్షాప్ విజిట్లో భాగంగా ఏఐటీయూసీ కార్యదర్శి సత్యనారాయణ వివిధ సెక్షన్ల కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని అధికారులకు తెలియజేసి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని చెప్పడం జరుగుతుందని అన్నారు. లాభాల వాటా కార్మికులకు పంచడంలో యాజమాన్యం ప్రభుత్వం కలిసి కార్మికులను మోసం చేసిందని, పెట్టుబడుల పేరుతో ఈ సంవత్సరం 4,000 కోట్లకు పైగా లాభాల వాటా నుంచి పక్కకు పెట్టిందని, గత సంవత్సరం కూడా 2,000 కోట్ల రూపాయలను పెట్టుబడుల ఖర్చుల పేరుతో సింగరేణి యాజమాన్యం పక్కకు పెట్టిందని, లాభాల వాటా నుంచి తగ్గించుకున్న ఇట్టి రూపాయలను ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారో కార్మికులకు వివరించాల్సిన అవసరం యాజమాన్యానికి ప్రభుత్వానికి ఉందని తెలిపారు. న్యాయంగా లాభాల వాటాను యాజమాన్యం కార్మికులకు పంచితే అదనంగా మరొక 1,00,000 రావాల్సి ఉండేనని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా మరొక 5,000 రూపాయలు అదనంగా వచ్చి ఉండేదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ పెట్టుబడుల పేరుతో పక్కన పెట్టిన 6,000 కోట్ల రూపాయలను ఏ విధంగా సింగరేణి అభివృద్ధికి ఖర్చు చేస్తారో చెప్పాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 24-25 సంబంధించిన ప్రాఫిట్ బోనస్ను మరి ఏఐటీసీ ధర్నా కార్యక్రమాలు నిరసన తెలపడం వల్ల మా గౌరవ అధ్యక్షులు కూనేనేని సాంబశివరావు, అధ్యక్షులు సీతారామయ్య గారు, కార్యదర్శి జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మెమోరం ఇచ్చి ఈ లాభాల వాటా ప్రకటించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వారు ఆదేశాలు ఇచ్చి మొన్న లాభాల వాటా ప్రకటన చేశారు. ఆ రోజు సిఎండి గారికి లేదా బట్టి విక్రమ కూర్చొని మరి విధి విధానాలు ఏంటి అనేది మాట్లాడుకొని చేయమని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏకపక్షంగా ఆ రోజు ప్రకటన చేయడం అనేది కొంచెం దురదృష్టకరం. అసలు వాస్తవ లాభాలు ఎన్ని, ఎంత పర్సెంట్ ఇస్తాననేది యూనియన్తో చర్చించకపోవడం ఇలా చాలా బాధాకరం ఉన్నది. ఇవాళ 6,394 కోట్ల రూపాయలు సింగరేణి నికర లాభాలు ఉండే, దానిలోంచి 4,300 డెవలప్మెంట్స్ కొత్త మైన్స్కి అని చెప్పేసి కొంత అమౌంట్ పక్కన పెట్టి ఈరోజు 2,360 కోట్ల రూపాయలను ఇవాళ సింగరేణి కార్మికులకు ప్రాఫిట్ బోనస్ కింద పంపించడం జరిగింది. అదేవిధంగా 5,500 రూపాయలు ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ మిగిలిన షేర్లకి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఇవాళ వాస్తవానికి పూర్తి స్థాయిలో లాభాల మీద ప్రకటన చేస్తే కార్మికునికి దాదాపు 1,00,000 రూపాయలు వచ్చేటిది, అదేవిధంగా ఇంకో 1,00,000 రూపాయలు అదనంగా వచ్చేటివి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పాపం వాళ్ళ కనీసం 500 పెంచి వాళ్ళని నిరాశపరిచారు. కనీసం వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే వాళ్ళు విధంగా ఉండేదని చెప్పేసి ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం.
గత ప్రభుత్వాలు అదే విధంగా చేశాయి. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేయడాన్ని ఏఐటీసీగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మిగిలిన డబ్బులు అంటే గత సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మరి ప్రక్కన పెట్టి డెవలప్మెంట్స్ అన్నారు. మరి ఎన్ని కొత్త మైన్స్ తీసుకొచ్చారు, ఎంత ఖర్చు చేశారు కార్మిక వర్గానికి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి 4,000 కోట్ల రూపాయలు కూడా మరి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 3వ రోజు బుధవారం దుర్గామాతను అన్నపూర్ణ రూపంలో బంగారు రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహం వద్ద సిద్ధం తిరుపతి దంపతులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి శ్రీ హిందూవాణి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము కార్యక్రమాలన్నీ. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున అందరూ ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. మంచిర్యాల జిల్లాలో మహిళ ఆరోగ్యవంతమైన కుటుంబము స్వశక్తి నారీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మందమరిలో ప్రత్యేక వైద్య శిబిరమును డాక్టర్ సుధాకర్ నాయక్ ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించారు. ఈ శిబిరంలో డాక్టర్ అతుల్ ఫిజిషియన్, డాక్టర్ శిల్పా కంటి వైద్య నిపుణులు, డాక్టర్ మానస శ్రీ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలోనూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో చేస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరియు సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య నిపుణుల ద్వారా వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చేపట్టడం, రోగుల వివరములను ఆన్లైన్లో నమోదు చేయడం, అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయడం, మందులను చికిత్సలు అందించడం, రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, ముఖ్యంగా ఈ ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము, అసంక్రమణ వ్యాధులు, బీపీ, డయాబెటీస్, క్యాన్సర్ల నిర్ధారణ మరియు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు కీటక జనిత వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అలాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టడం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస, సిబ్బంది సత్తయ్య, సిహెచ్ఓ బుట్ట వెంకటేశ్వర్ పాల్గొన్నారు. రెఫర్ కూడా మేము జీజీహెచ్ మంచిర్యాలకి చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు మంచిర్యాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా కొంచెం నోటీస్లో పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా మాస్ మీడియా అధికారి మంచిర్యాల సశక్తి నారీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మందమరిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో చాలామంది స్త్రీలు ముందుకు వచ్చి ఈ మన స్పెషలిస్ట్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపైన సంతృప్తి వ్యక్తం చేసినారు. అదేవిధంగా వీరందరికీ కూడా అన్ని కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. పరివారం ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం అనే పేరుతో ఈ కార్యక్రమము 17వ తారీఖు స్టార్ట్ అయ్యి వచ్చే నెల 2వ తారీఖు వరకు మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని బుధవారం వైష్ణవి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసి పలు రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంస్కృతి సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు మన తెలంగాణ పండుగల యొక్క విశిష్టత, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ముందస్తుగా ఈరోజు బతుకమ్మ వేడుకలు కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం అన్ని పండుగల యొక్క విశిష్టత, ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మేము మా కళాశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం. ఇలా విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలను జరపడం చాలా బాగుంది. విద్యార్థులందరికీ స్కూల్ స్థాయి నుంచి బతుకమ్మ సంబరాల గురించి తెలియజేస్తే బాగుంటుంది. మేమందరం కళాశాల విద్యార్థులం కాబట్టి కలిసికట్టుగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటాం. మేము మా కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు మా బతుకమ్మ సంబరాల గురించి, బతుకమ్మ గొప్పదనం గురించి తెలియజేస్తున్నాం. Good afternoon everyone. Thank you so much for our college management for surveying this Batkama festival in our college. As we celebrate Engilipula Batkama as first day and 9th day as a Sadula Batkama. Thank you for our principal Akula Kiran Kumar Sir Garu for celebrating this event in our college, and thank you for our management. Thank you so much. నేను వైష్ణవి కళాశాలలో MPCS ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ శుభాకాంక్షలు. మా స్నేహితులు అందరం కలిసి బతుకమ్మ పేర్చడం కోసము పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ మేము బతుకమ్మ ఆడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా లబ్ధి కలుగుతుంది. విలేకరుల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఈ నెల 27న శనివారం పాత మంచిర్యాల శ్రీ రామాలయం శివాలయం భక్తాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించనున్న రుద్ర హోమం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ శాఖకు బారికేడ్లను అందించిన బర్త్ రూట్స్ హాస్పిటల్ యాజమాన్యం. హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ గోలి శృతి చేతుల మీదుగా బారికేడ్లను అందుకున్న ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.